పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. వచ్చేసాడు రోయ్, స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు వస్తాడు రా వీడు? ఏడ్రే రే పంతులు, రే పంతులు, రే పంతులు. ఏంట్రా కాస్త లేట్ అయితే ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? గుడి ముందు అడుక్కు తినే వాళ్ళు చూసినట్లు. రే పంతులు, నువ్వు పెట్టిన ముహూర్తం ఇప్పుడు, వచ్చిన టైం ఇప్పుడు రా. ఒరే దరిద్రుడా, మంచి పనులకు ముహూర్తాలు కావాలి కానీ ఇలాంటి వాటికి కూడానా? సరే సర్లేరా, ఇంకా లేట్ చేసేలా ఉన్నారు. అందరూ వచ్చేసినట్టేగా, మరి కానిద్దామా? ఎందుకు లేటు? అరే తీరా, అరే నువ్వు తీరా. రే త్వరగా ఎంతసేపు లేటు? వామ్మో, ఇంతమందిని చూస్తే నా మనసు చిందులేస్తుందిరా. నాలో ఉన్న కవి నిద్ర లేచాడురా. కవిత, కథలన్నా కవితలన్నా నాకు చాలా ఇష్టం. కమాన్ చెప్పు చెప్పు, చెప్పాలి ఇప్పుడు అంతే. గ్లాసులో లిక్కద అయినోడు గాలిలో చిక్కలు కడతాడు. వా రాయల్ ఛాలెంజ్ అయినోడు రైల్ ఇంజన్ లా పరిగెడతాడు. వా వా వా. లిక్కర్ చుక్కలతో లెక్కలెన్నో తేల్చబోయ్. మత్తు నీళ్ళలోని హాయి మరెక్కడా లేదోయ్. విశ్వదాభిరామ, ఇక విస్కీ తాగుదామా? అవ్వా అవ్వా అవ్వా. రే హవ్వా హవ్వా కదరా, వఫా వఫా అనాలి. ఈడ ఆల్రెడీ ఫుల్ ఇచ్చినట్టున్నాడు. అరే కాపండ్రా బాబు, స్టార్ట్ చేద్దామా? ఎవర్రాడు? అరే వాడంతే లేరా, వదిలేసేయండి. మనం కనిచేద్దామా? వాడికి ఇవన్నీ నచ్చవరు. ఏ అలవాటు లేదా? అబ్బా వదిలేరా, వాడంతేలే, ఆల్రెడీ చెప్పాను కదా. అంటే వాడు బుద్ధిమంతుడా? మేమంతా పనికిమాలిన వెదవలమా? అంటే వాడు బుద్ధిమంతుల్లా పనిచేసుకుంటుంటే మనకు పని పాటలేక తాగుతున్నామా? ఏరా, తాగడానికి తప్ప దేనికి పనికిరాని వెదవలమా మనం? అంటే మనం తాగడానికే పుట్టిన సన్నాసులమా? అసలేంటని ప్రశ్నిస్తున్నానంతే. ఆగరా, వాడేమో గానీ నువ్వే అందరిని వరుసపెట్టి తిడుతున్నట్లుగా ఉంది. అదేం లేదురా, వాడంతే, వదిలేమని చెప్తున్నాను కదా. అదే ఏ అబ్బా అదో పెద్ద కథరా బాబు. కథ? కథలన్నా కవితలన్నా నాకు ప్రాణం కదరా. చెప్పు చెప్పు. అబ్బా వీడు మళ్ళీ తగులుకున్నారా. చెప్పురా బాబు, ప్లీజ్ చెప్పురా. చెప్తావా? చెప్పు. చెప్పాల్సింది అంతే. కూర్చోరా రే, కథ చెప్పాలి, కథ చెప్పాలి అంతే. నువ్వు ఇప్పుడు ఏం చెప్ప. చెప్పురా బాబు, చెప్తావా? చెప్తావా చెప్పు అంతే. పార్టీ పిలిచి నన్ను అవమానిస్తావరా నువ్వు? వీడేంట్రా బాబు, చెప్పండిరా. రే వాడు టెన్షన్ తో చచ్చేలా ఉన్నాడు. ఆ కథ ఏంటో చెప్పరా బాబు. తప్పదారా?
పగలు 12 గంటలైనా లేవకుండా నిద్రపోతున్న వీడి పేరు శివ. ఎవరైనా నిద్రలేస్తే స్ట్రాంగ్ కాఫీ తాగుతారు, కానీ వీడు మాత్రం స్ట్రాంగ్ బీర్ తాగుతాడు. లంచ్ లో లిక్కర్ తాగి రాత్రికి రావేసి పడుకుంటాడు. అలా వీడు తాగుపోతే గానీ సోమరిపోతు మాత్రం కాదు. వీడు పెద్ద పెయింటర్. ఇవన్నీ వీడేసిన పెయింటింగ్స్. పెగ్గేసి పెయింటింగ్ చేయడం, వాటిని ఎగ్జిబిట్ చేయడం, అలా వచ్చిన డబ్బుతో మళ్ళీ మందు కొట్టడం వీడు అలవాటు. ఎందుకంటే వీడికి ఫ్యామిలీ లేదు, బంధువులు లేరు, ప్రేమించేవాళ్ళు లేరు. గట్టిగా చెప్పాలంటే ఒక అనాథ. కానీ వీడికి ఒక ఫ్రెండ్ మాత్రం ఉన్నాడు. వాడు వచ్చాక వీడిలో అనాథ అనే ఫీలింగ్ పోయింది. వాడంటే వీడికి చాలా ఇష్టం. ఇతని పేరు గోపి. ఇందాక చెప్పిన శివకు ఇష్టమైన ఒకే ఒక ఫ్రెండ్. ఇతనికి అమ్మ, నాన్న ఇంకా అందరూ ఉన్నారు. కానీ జీవితంతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కారణం పేదరికం. ఒక మారుమూల పల్లెటూరులో కూలికెళ్లే తల్లిదండ్రుల కష్టాల కన్నీళ్లు తుడవడానికి ఎలాగైనా ఒక జాబ్ సంపాదించాలన్న తపనతో సర్టిఫికెట్స్తో హైదరాబాద్కు వచ్చాడు. అదే రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ రాక బాధతో ఒక పార్క్లో కూర్చొని ఏడుస్తుంటాడు. ఏం చేస్తున్నారు సార్? పెయింటింగ్. నేను ఏడుస్తుంటే మీకు అంత హ్యాపీగా ఉందా? నా పెయింటింగ్ చేస్తున్నారు. సారీ సార్, నా బొమ్మ గీసారేమో నాకొని. గీయను కూడా. బేసిక్గా నాకు ఏడ్చే ముఖాలంటే చిరాకు. అరే, అమ్మాయిలు ఏడ్చినా ఎంతో కొంత అందంగా ఉంటారు, కానీ అబ్బాయిలు ఏడ్స్తేనే దరిద్రంగా ఉంటారు. చూడు బాబాయ్, ఏంటి ప్రాబ్లం? లవ్ ప్రాబ్లమా? లవ్ ప్రాబ్లం కదా సార్, లైఫే ప్రాబ్లం. ఇంజనీరింగ్ హైయెస్ట్ పర్సంటేజ్తో పాస్ అయ్యా. మంచి ఉద్యోగం వస్తుందని ఆశతో ఇంటర్వ్యూకి వచ్చా. కానీ ఇక్కడ ప్రాజెక్టులు, ఇంటర్వ్యూల కన్నా రిఫరెన్సులు, లంచాలే అవసరం అంట. అవేవి నా దగ్గర లేవు. అక్కడేమో డబ్బులు ఇస్తారు. నా వాళ్ళు ఉన్నదంతా వచ్చి చదివించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం రాదేమోనని భయం ఇస్తుంది. మా వాళ్ళని సుఖపెట్టలేనేమోనని బాధగా ఉంది సార్. అంతేనా? అసలు బాధ లేని మనిషి ఎవడు నన్ను చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటాడు బాబాయ్, నీలో నిజమైన టాలెంట్ ఉంటే ఇంతకంటే పెద్ద జాబ్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అయినా బాధలున్నాయని తలుచుకుంటుంటూ వచ్చేదే బాధ. వాటిని ఏ విధంగా పోగొట్టాలో ఆలోచించేసేదే ప్రయత్నం. సో నువ్వు ఆ ప్రయత్నం చేసావంటే బాధలు వాటంతటవే పోతాయి. ఎక్కడుంటావు? ఇంకా ఏం ఆలోచించలేదు. ఇంటర్వ్యూకి ఇవాళ వచ్చాను. ఇంకా ఏం ఆలోచించలేదు. నా రూమ్లో ఉంటావా? నేను ఒక్కడనే. అది ఏంటి, మనీ గురించా? నో టెన్షన్. అయినా ఈ మధ్య మంది ఎంత కొట్టిన కిక్కెక్కట్లేదబ్బా. నీలాంటి హెల్ప్ చేస్తే లైఫ్లో ఎంతో కొంత కిక్ ఉంటుంది. ఏం పేరు? గోపి. ఇలా శివ, గోపిల మధ్య పరిచయం జరిగింది. కాలం గడుస్తూ ఉంది. మళ్ళీ తాగి పడుకున్నట్టున్నాడు. శివ, శివ, రే లేరా? శివ, శివ, శివ. అంటే మార్నింగ్ నుంచి పడుకుని ఉన్నావు కదా, అందుకని
మళ్ళీ పోయిందిరా. రే లేచి ఫ్రెష్ అప్ అవరా. రే ఫీల్ అవ్వకు, ఇది కాకపోతే ఇంకొకటి. అరే శివ, ఏమనుకోకురా. ఎప్పుడు చెప్పేదే కదా అని అలా తీసిపడేకురా. అంతలా తాగల ఏముందిరా అందులో. రై చెప్పేది నీకే, వింటున్నావా? చా అసలు ఆ ముందే వాడు కనిపెట్టాడు కానీ వాడు కనపడితే లీటర్ బ్రాందీ పోసి తగలబెట్టేస్తా. అసలు ముందే లేకపోతే ఏం చేసేవాడురా? క్రియేటివ్ పెయింటింగ్ చేసేవాడిని. క్రియేటివ్ పెయింటింగ్సా అంటే ఏంటి? రే ఇదేం క్రియేటివ్ పెయింటింగ్ రా? అరే శివ ఏంట్రా ఇదేం క్రియేటివ్ పెయింటింగ్ రా? రే పడిపోతుంటా రే. ఆపరా బాబు, ఒరు నీ పెయింటింగ్ రే, ఆపరా. ఇదేం పెయింటింగ్ రా బాబు? రే శివ పడిపోతుండ్రా. పడిపోతుండ్రా. ఇలా వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరింది. సరదాగా కాలం గడుస్తూ ఉంది.
calling from Infosys. Congratulations. We have been selected. Please check your email or call later. Thank you. అరే శివ 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 ఇక్కడున్నావా? ఏంట్రా కంగారేంట్రా? అరే శివ నీకు మాట చెప్పాలరా. ఓహో ఏంట్రా అది? అరే శివ నాకు ఉద్యోగం వచ్చిందిరా. నిజమా? ఏం కిక్కిచ్చమాట చెప్పారా? పద పద పద. అరే వెళ్ళాం కానీ ముందు నీ ఫోన్ ఒకసారి ఎవరా? ఇప్పుడు ఫోన్ ఏంట్రా? అమ్మకి చెప్పాలరా. తీసుకో. థ్యాంక్స్ రా. హలో మాస్టరు, బాగున్నారా? రావయ్యా వెంకటేష్. ఇందాకే మీ అబ్బాయి ఫోన్ చేశాడు, పట్టం నుండి అనుకున్నా. నాన్న నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అమ్మా బాగున్నా? చూడాలనిపిస్తుంది. నేను పొద్దున్నే బయలుదేరి వస్తానమ్మా. అంటానమ్మా. రేపు పొద్దున్న ఇంటికి వెళ్తున్నాను రా. అమ్మని చూడాలనిపిస్తుంది. అమ్మ కూడా రమ్మంది. సరేనా? తన కొడుకు ఉద్యోగం వచ్చిందన్న ఆనందాన్ని చుట్టూ ఉన్న జనాలతో పంచుకుంటూ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేంట్రా ఇంటికి డెడ్ బాడీ వెళ్ళిందా? అంతలోనే ఏమైందిరా? పొద్దున్న ఇంటికి వెళ్ళు కానీ ఇప్పుడు నాతో వచ్చి పద 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 పద. ఎక్కడికి రా? ఇంత మంచి న్యూస్ విని ఇంత బాటిల్ అయినా తాగిపోతే మనసు డల్ అయిపోతుంది. నువ్వు నీ షాపింగ్ చేసుకో, నేను నా షాపింగ్ చేసుకుంటా. చల్ చల్ పద పద పద. రే తాగడానికి వెళ్ళేది అంతలోని తాగేలా? ఆపరా ఎక్కువ. వీడొకడు హ్యాపీ మూమెంట్ కూడా తాగనివ్వడు. రే షాపింగ్ చేసుకుని త్వరగా ఇంటికి రావాలి. ఓకేరా, మధ్యలో వైన్ షాప్ ఎక్కడ ఉందో చూడు. రే ఏమైందిరా నీకు? సరిగ్గా నడపరా? ఏంట్రా భయం వేస్తుందా? అరవకుండా సరిగ్గా కూర్చోరా. రే శివ ఏంట్రా నాకు భయం వేస్తున్నారా? సరిగ్గా నడుపు. శివ ఏమైందిరా నీకు? సరిగ్గా నడపరా? అరే శివ అబ్బా.
రే శివ, ఏంట్రా, ఏంట్రా ఇది? నారరంగు వంకబడుతున్నావా? రే శివ, తాగితే సరిగ్గా సరిగ్గా నడుపురా. నడుపుతారా? రే రే, ఆ ముందు చూడరా, ముందు చూడు. శివ 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 శివ. గోపి గోపి గోపి, లేవురా రే, లేవురా. ఏమైందిరా గోపి? రై గోపి గోపి గోపి, అరే లేవురా. గోపి లేవరా, గోపి గోపి, రే, రే, లేవరా రే, గోపి, రే, ఏమైందిరా రే, గోపి, రే గోపి, నీకేం కాదురా, హాస్పిటల్ వెళ్దాం పదరా. రే గోపి లేవరా, రే, లేవరా, వద్దురా. హాస్పిటల్ వెళ్దాం పదరా. రే, శివ, అలా అనకరా, అలా అనకరా, క్షమించరా. ఇదంతా కావాలి కావాలి. లేదురా, నేను చనిపోతున్నందుకు భయంగా లేదురా. అలా అనకరా. కానీ నన్నే నమ్ముకున్నా, నా మీద ఆశలు పెంచుకున్న నా తల్లిదండ్రులు తలుచుకుంటారు. బతుకంతురా, నీకేం కాదురా. ఎదురు చూస్తుంటారా? నాకు సాయం చేస్తావా? నాకు మన చూడాలి. వెంటనే ఇంటికి తీసుకుపోరా. నీకేం కాదురా. ఇంటికి తీసుకుపోరా. నాకు అమ్మను చూడాలి. రేయ్, గోపి గోపి, రేయ్. తాగండి రా, తాగండి. మీరెందుకు కాపడం? మీరు తాగండి. నేను మీలాగే, మీకంటే ఎక్కువగానే. కానీ అప్పుడు తెలియలేదు నేనేం చేస్తున్నాను. ఇప్పుడు తెలిసింది నేనేం కోల్పోయినని. కోల్పోయిన నా ఫ్రెండ్ని తెచ్చుకోలేనని. నా సరదా కోసం కోట్లు ఖర్చు పెట్టిన కొన్ని కన్న ప్రేమని వారికి దూరం చేశాను. వాడి జీవితాన్ని లాక్కునే హక్కు నాకెక్కడ, కానీ లాగేసుకున్నాను. అనాథగా పెరిగిన నాకు తల్లి ప్రేమ ఏంటో కనిపించిందా? అలాంటి వాళ్ళ ఆశల్ని నాశనం చేసే హక్కు నాకెక్కడ, కానీ నాశనం చేశాను. వాళ్ళ జీవితంలో వెలుగు నింపుదామని వచ్చాడు, కానీ వాడికి జీవితం లేకుండా చేశాను. రైట్, దొంగతనాలు చేసేవాడిని దొంగ అంటారు, నేరాలు చేసేవాడిని నేరస్తుడు అంటారు. కానీ మన మత్తుతో వేరే వాళ్ళ జీవితాన్ని చిత్తు చేసే మనన్నేమనాలి? నేను చేసింది మామూలు తప్పు కాదు. వాళ్ళ కళ్ళ వెంట వచ్చి ప్రతి కన్నీరు బొట్టు కారణం నేనే అని తలుచుకున్నప్పుడల్లా అసలు నేనెందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది.
ఇదంతా మీకు అర్థం కాదు, మీకే కాదు, మత్తులో ఉన్న ఎవడికి అర్థం కాదు, మత్తులో ఉన్న ఎవడికి అర్థం కాదు.